హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరా ద వర్స్టైల్ దివా. నేను ఈరోజు వచ్చింది చింతమణి వినాయకుడు టెంపుల్. ఇది అనకాపల్లి దగ్గర చాలా ఫేమస్ వినాయకుడు టెంపుల్. ఈ టెంపుల్లో కోరిన కోరికలు నిజమవుతాయని నమ్మకం ఉంది. చింతమణి అంటే మన చింతలు తీర్చేవాడు అని అర్థం. ఆలయంలో అడుగు పెట్టగానే అందమైన గణపతి వనం మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఇరువైపులా 32 రకాల గణపతి రూపాలు మనకి దర్శనమిస్తాయి. ప్రతి విగ్రహం కింద ఆ రూపం యొక్క ప్రత్యేకత గురించి వివరంగా రాయడం జరిగింది. టెంపుల్ మొత్తం గ్రీనరీగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది చూస్తే మన సంప్రదాయం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇక్కడ గణపతి స్వామి స్వయంగా వెలిసిన రూపంగా శ్రీ బ్రహ్మ యొక్క ప్రతీకంగా భక్తులు నమ్ముతారు. ఇక్కడ ప్రత్యేక ఆచారం ఏంటంటే భక్తులు కొబ్బరిబొండంపై తమ పేర్లు రాసి 18 రోజుల పాటు దీక్ష చేస్తారు. ఈ విధంగా భక్తితో ప్రార్థిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పచ్చని ప్రకృతి మధ్యలో రాతి పర్వతాల మధ్యన నిర్మించబడింది. ఇది చూస్తే ఒక దివ్య అనుభూతి కలుగుతుంది. గర్భగుడిలో స్వయంభుగా వెలిసిన విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. వినాయకుడికి ఇరువైపులా దత్తాత్రేయుడు ఇంకా శ్రీరాములు వారు కొలువై ఉన్నారు. ఇక్కడ ఉన్న శాంతి, ఆ ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో చెప్పడం కష్టం. ఇంకా ఇక్కడ ఒక యూనిక్ ఫీచర్ కూడా ఉంది. మన రాసులు, నక్షత్రాలు, రాశి వృక్షాలు, రాశి దేవతలు అన్ని ఒక చోటే చాలా అందంగా అరేంజ్ చేశారు. ఇది చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఇంకా ఈ క్షేత్రంలో గణపతి హోమం లాంటి పూజలు చాలా విశేషంగా నిర్వహిస్తారు. అండ్ అక్కడే ఒక పవిత్రమైన గోశాల కూడా ఉంది. ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డివోషనల్ ప్లేసెస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.